రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నందు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవారికి బుద్ధి చెప్పాలంటే చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఆమె కోరారు। రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు। వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే లాభ నష్టాలను చూసుకొని రాజకీయాలు చేస్తారని సబితా విమర్శించారు। జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా తను ఉన్నప్పుడు కానీ తన పదవిలో ఉన్నా లేకున్నా కూడా బడుగుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు। 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఇంత బాగా సేవ చేసినప్పుడు టికెట్ ఫస్ట్ టైం అనౌన్స్ చేసి ఆయన టికెట్ అనౌన్స్ చేసి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనేది కనీసం ప్రజలకన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। మరి 5 ఏళ్ళు ఏం అభివృద్ధి చేయలేవు, ఇప్పుడేం అభివృద్ధి చేస్తాం? 5 ఏళ్ళు రూలింగ్ పార్టీలోనే ఉన్నారు కదా రంజిత్ రెడ్డి గారు, అప్పుడు మీరు ఎంపీగా ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు రూలింగ్ పార్టీలో పోయి ఏం అభివృద్ధి చేస్తారని మాత్రం చేవెళ్ళ ప్రజలకైతే సమాధానం చెప్పాలి। ఎందుకంటే ఆ రోజు మీరు కేసీఆర్ గారికి దగ్గరనే ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయిన అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తారని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి। ఊరికనే నాకు అర్థమైంది ఏంటంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే లాభ నష్టాలు బేరీస్ వేసుకుంటారని అర్థమైంది। నిజమైన సేవకులు రాజకీయాల్లోకి వస్తే ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల మధ్యలోనే ఉంటారు।